మొన్న ఒక ముస్లిం మత బోధకుడు సమ్మీర్ గారు, ఆయనకి మన హిందూ దేశం అంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం కూడా. ఆయన చాలా మంచివారు. అయితే ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో ఇస్లాం ధర్మం అని చెప్పి అన్నారు ఆయన. ముస్లింలది ధర్మం కాదు, అది ఒక మతం. అంటే ధర్మానికి మతానికి ఉండే తేడా ఏమిటనంటే, భగవంతుడు దర్శనమిచ్చి దీన్ని రాయండి అని చెప్పినది ధర్మం అవుతుంది. అయితే ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఒకచోట కూర్చుని రాసినటువంటిది మతం అవుతుంది. మతం అంటే ఒక మనిషి మతిలో నుంచి వచ్చినటువంటిది, ఆయన మెదడులో నుంచి వచ్చినటువంటిది. ధర్మం అనేది భగవంతుడి శరీరంలో నుంచి వచ్చినటువంటిది. మీరు గనక దాన్ని ధర్మం అని అనాలి అంటే, అల్లా మీకు ఎక్కడైనా దర్శనం ఇచ్చి ఈ రకంగా మీరు ఖురాన్ని రాయండి అని ఆయన చెప్పినట్టయితే అప్పుడు అది ధర్మం అవుతుంది. అలా మీకు దర్శనం ఇవ్వలేదు కాబట్టి మీ ఖురాను అది మతం అవుతుంది తప్ప ధర్మం అవ్వే అవకాశం లేదు దాంట్లో.